హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ డిజైనర్ బ్లౌజ్ మేకింగ్. ప్రీవియస్ వీడియోలో అంటే పార్ట్ 1లో మనము బ్లౌజ్ డ్రాఫ్టింగ్ అండ్ లైనింగ్ కటింగ్ ఎలాగో చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత థిక్ వర్క్గా ఉందో అండ్ బీడ్ వర్క్ చాలా దగ్గరగా ఉంది. దీని మీద లైనింగ్ ప్యాటర్న్ పెట్టి కట్ చేయడం అండ్ స్టిచ్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి, లేకుంటే చాలా నీడిల్స్ విరిగిపోతాయి. సో అది ఎలాగో చూసేద్దాము. సో ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద సెంటర్ ప్యానల్ పెట్టేసి రఫ్లీ అవుట్లైన్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చిన్న కట్స్ పెడుతూ ప్యాటర్న్ని కట్ చేస్తున్నాను. కానీ ఈ వీడియో చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. నార్మల్ స్పీడ్ ఎలా ఉందో చూస్తారా? ఇది ఈ వీడియో నార్మల్ స్పీడ్. ఇలా బీడ్స్ ఎంబోస్డ్ క్లాత్ని చిన్న కట్స్ పెడుతూ కట్ చేసుకోవాలి. ఇలా కాకుండా క్లాత్ సీజర్ మధ్యలో పెడుతూ కట్ చేసుకుంటే సీజర్ పాయింటింగ్ పోయి మనం ఫ్యూచర్లో ఎలాంటి కట్ చేసుకున్నా కూడా స్మూత్ కట్ అవ్వదు. అంటే 1-2 థ్రెడ్ లేయర్స్ అలాగే మిగిలిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి చిన్న కట్స్తో క్లాత్ ఎంత ఈజీగా కట్ అయిపోయిందో. ఇవి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ప్యాటర్న్స్ పెట్టి కట్ చేసుకున్న పార్ట్స్. ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క సెంటర్ ప్యానల్, ఇది సైడ్ ప్యానల్ అండ్ లాస్ట్లీ స్లీవ్స్. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని పెట్టి స్టిచ్ చేసుకున్నాము. అయితే స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ కింద కాకుండా పై వైపు వస్తుంది, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ఫీట్ కింద బీడ్స్ అడ్డు వస్తూ ఉంటాయి కాబట్టి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి అయితే స్టిచ్ చేసుకున్నాము, కానీ లైనింగ్ మీద స్టిచ్ సరిగ్గా పడటం లేదు. ఇక్కడ ఆరో మార్క్ ఉన్న దగ్గర చూడండి స్టిచ్ సరిగ్గా పడలేదు. దానికోసం నేను ఫస్ట్ ఈ ప్యాటర్న్ మీద హ్యాండ్ స్టిచ్ చేసుకొని తర్వాత దాని మీద మిషన్ స్టిచ్ చేశాను. ఇక్కడ చూడండి రెడీ అయిన హ్యాండ్ స్టిచ్ని రివర్స్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎక్కడైతే థ్రెడ్ కనిపిస్తుందో దాని మీదనే స్టిచ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూద్దాము. చూడండి హ్యాండ్ స్టిచ్ మీద స్టిచ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఎక్స్ట్రాస్ని కట్ చేసుకుందాము. నెక్స్ట్ ప్యానల్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేసేటప్పుడు బీడ్స్ అడ్డు వస్తూ ఉంటాయి. సో ఎక్కడ వరకు అయితే సివ్ ఎలిమెంట్స్ ఉందో ఆ ప్లేస్ మొత్తంలో మనము బీడ్స్ని ఇలాగ తీసేయాలి. వీటిని క్రష్ చేసి కూడా తీసేయచ్చు, కానీ ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవుతుంది, అంటే అక్కడక్కడ కట్స్ పడుతూ ఉంటాయి. అందుకే చేయితోనే తీసేయాలి. చూడండి ఇక్కడ నెక్ లైన్కి వేస్ట్ లైన్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ సైడ్ ప్యానల్స్ అండ్ సైడ్ సివ్ ఎలిమెంట్స్ 1.5 ఇంచ్ ఉంది కదా అక్కడ, అండ్ స్లీవ్స్కి కూడా మొత్తము బీడ్స్ని తీసేసాను. ఇంకా మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. బ్యాక్ సైడ్ లోయర్ ప్యానల్కి డాట్ దగ్గర స్టిచ్ చేస్తాను. అయితే స్టిచ్ చేసే ముందు డాట్ ప్లేస్లో కూడా బీడ్స్ని తీసేయడం జరిగింది. ఈ ప్యానల్కి రెండు వైపులా డాట్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ బ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి బ్యాక్ యొక్క సైడ్ ప్యానల్ ఇలాగా పెట్టాలి. దానికంటే ముందు కింద ప్యానల్కి నెక్ లైన్కి బయాస్ స్ట్రిప్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగానే స్టిచ్ చేయాలి, ఎందుకంటే బీడ్స్ ఉన్న ప్లేస్లో ఓవర్లాప్ స్టిచ్ చేయడం కుదరదు కాబట్టి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత బయాస్ స్ట్రిప్ని లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న పార్ట్కి కూడా బయాస్ స్ట్రిప్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ బయాస్ స్ట్రిప్ స్టిచ్ చేసేటప్పుడు డోరీని కూడా యాడ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ బ్యాక్ డిజైన్లో డోరీ కూడా ఉంది కాబట్టి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంపల్సరీ చూడండి, ఎందుకంటే బ్లౌజ్ పిక్ కస్టమర్ వేసుకున్నాక ఎలా ఉందో దాని పిక్ ఎండ్లో ఉంది కాబట్టి. బ్యాక్ సైడ్ లోయర్ ప్యానల్ ఎలా స్టిచ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అలాగనే స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో ప్యానల్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిన 2 అప్పర్ ప్యానల్స్. ఇప్పుడు రెడీ అయిన ఈ అప్పర్ ప్యానల్స్ని లోయర్ ప్యానల్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూసిన విధంగా పెట్టి
లోయర్ ప్యానెల్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే స్టిచ్ వేసుకోవాలి. మిగిలిన అప్పర్ ప్యానెల్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ పిక్లో చూడండి, హెమ్మింగ్ చేసి రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఎలాగైతే బ్యాక్ సైడ్ అన్ని ప్యానెల్స్ని స్టిచ్ చేసామో ఫ్రంట్ సైడ్ కూడా అలాగే సైడ్ ప్యానెల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసిన విధంగా ఈ సెంటర్ ప్యానెల్కి వేరే వైపు సైడ్ ప్యానెల్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ యొక్క ఫైనల్ లుక్. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ స్లీవ్ యొక్క ఫ్రంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో పెట్టి స్టిచ్ చేయాలి. అయితే దానికంటే ముందు షోల్డర్ దగ్గర స్లీవ్ మిడిల్ పార్ట్ని పెట్టేసి అక్కడ పిన్ చేసుకోవాలి. తర్వాత ఒక ఎడ్జ్లో రెండింటిని సమానంగా పెట్టేసి స్టిచ్ని స్టార్ట్ చేస్తూ స్లీవ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా స్లీవ్స్ని స్టిచ్ చేసేసాము. ఇప్పుడు సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. బ్లౌజ్కి కప్స్ ఎలా స్టిచ్ చేయాలి, బ్లౌజ్కి డబుల్ లైనింగ్ వేసి కప్స్ని ఎక్కడ ప్లేస్ చేసి స్టిచ్ వేయాలి అనే దాని మీద వేరే వీడియో చేస్తాను. కానీ ప్రస్తుతానికి ఇక్కడ బ్లౌజ్కి ఒకవైపు సైడ్న స్టిచ్ వేసుకుంటున్నాను. ఒకవైపే ఎందుకు అంటున్నానంటే ఈ బ్లౌజ్ వేరే వైపు జిప్ని స్టిచ్ చేస్తాము కాబట్టి. చూడండి, బ్లౌజ్ రివర్స్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు సైడ్కి జిప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే దాని మీద ఆల్రెడీ వీడియో చేశాను. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఫైనల్లీ బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ తప్పకుండా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.